గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరికొన్ని రోజుల్లో 10th ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంచేత ప్రియమైన స్టూడెంట్స్ అందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్తున్నాను. ఇప్పటికే సిలబస్ మొత్తం చదివేసి రివిజన్ చేస్తున్న విద్యార్థులు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంకా సమయం ఉందిలే అని నిర్లక్ష్యం చేయకుండా ఉన్న సమయాన్ని మరోసారి రివిజన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. 10th వరకు మన సబ్జెక్ట్ అంతా వచ్చినా కూడా మనం ఏం చేయాలి, మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. అది మర్చిపోకూడదు. సబ్జెక్ట్ని ఇంట్రెస్ట్గా చదువుకోవాలి. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని అన్ని సబ్జెక్ట్స్ కూడా చక్కగా చదువుకోవాలి. అంటే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఆ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ప్రతి సబ్జెక్ట్ అందులో వచ్చేలా చూసుకోండి. టఫ్ సబ్జెక్ట్స్కి ఇంకొంచెం ఎక్కువ టైం కేటాయించండి. అలాగే తెల్లవారుజామున లేచి ఎర్లీ మార్నింగే చదువుకోవడం వల్ల కూడా మీకు చాలా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మర్చిపోతున్నారు, అస్తమానం మేము చదివింది మర్చిపోతున్నామండి అనే విద్యార్థులు ఏం చేయాలి, తెల్లవారుజామున లేచి కూడా మీరు ఆ సబ్జెక్ట్ని కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే భయపడడం మానేసి ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల, ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవడం వల్ల, మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టడం వల్ల మీకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్లో కూడా మంచిగా మీకు అర్థమవుతుంది. అలాగే జవాబులు బట్టి పట్టద్దు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. శ్రద్ధగా అర్థం చేసుకుని చదివితేనే ఎక్కువ కాలం మీకు సబ్జెక్టు గుర్తుంటుంది. అలాగే భవిష్యత్తు కూడా అది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, పరీక్ష ముందు రోజు పరీక్షలకు కొన్ని గంటల ముందు గాబరాగా పుస్తకాలు తిరిగేస్తూ ఉంటారు కొంతమంది విద్యార్థులు. కొంతమంది అంటే ఎక్కువ మంది అలాగే చేస్తారు. కానీ మీరు అప్పటికే రివిజన్ చేసి ఉంటారు కదా, కాబట్టి చాలా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. కంగారు పడద్దు. బాగా రాయగలను అనే నమ్మకాన్ని మీరు పెంచుకోండి. నెక్స్ట్ పాయింట్, ప్రశ్నపత్రం ఇవ్వగానే అంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీకు తెలిసిన జవాబులన్నీ కూడా టిక్ చేసుకోండి. అప్పుడు వాటిని మీరు రాయాలి. ఆ తర్వాత మిగతా ప్రశ్నలు ఆలోచించి జవాబులు రాదురు. కానీ ముందు వచ్చిన ప్రశ్నలకి టైం వేస్ట్ చేయకుండా ఆన్సర్స్ చేసుకోండి. అలాగే పేరాలుగా కాకుండా బుల్లెట్ల పాయింట్స్గా నంబర్స్ వేస్తూ రాయాలి. అలాగే మీకు ఉంటాయి కదా, క్లాస్లో రాయిస్తూ ఉంటాం కదా, పాయింట్స్ వైజ్ రాస్తే కూడా మీకు మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రజెంటేషన్ బాగుంటే కూడా దిద్దేవారు ఇంప్రెస్ అవుతారు, మంచి మార్కులు మీకు వేస్తారు. క్వశ్చన్ పేపర్లో సూచించిన విధంగానే జవాబులు రాస్తే సరిపోతుంది. అలాగే పేజీల కొద్దీ రాయడం వల్ల కూడా ప్రయోజనం ఏమి ఉండదు. అలాగని ఎస్ఏ క్వశ్చన్స్ కూడా మీరు చాలా తక్కువగా కూడా రాయద్దు, సరిపడగా రాయండి. మరీ చిన్నగా కూడా రాయద్దు. మెయిన్ పాయింట్స్ ఖచ్చితంగా రాయండి. పైగా దిద్దే వాళ్ళకి విసుకొచ్చే విధంగా రాసినట్లయితే మీకు నెగిటివ్ మార్క్స్ వస్తాయంటే తగ్గిపోతాయి మార్క్స్. నెక్స్ట్, ఆన్సర్ పేపర్లో ఎక్కువగా కొట్టివేతలు ఉండకూడదు. ఓవర్ రేటింగ్స్ రాయొద్దు, స్ట్రైకింగ్స్ చేయొద్దు. అలాగే మీరు తప్పు రాశారనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని స్ట్రైక్ చేయాలని అనుకుంటే ఒక బాక్స్ కింద గీసి ఒక అడ్డంగా ఒక గీత గీయండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా కొట్టేస్తే ఇద్దే వాళ్ళకి ఇంప్రెషన్ పోతుంది. కాబట్టి మీ మార్క్స్ అసలు రావు. నెక్స్ట్, ఇంకో విషయం ఏంటంటే మీరు ఎగ్జామ్లో ముందు భయపడకుండా రాయండి. అలాగే ధైర్యంగా వెళ్ళండి, కాన్ఫిడెంట్గా చదవండి, కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీరు ఏం చదువుతున్నారో దాని గురించి ఆలోచించాలి, దాని మీదే మనసు ఉండాలి. అంతేగాని డిస్టర్బ్డ్గా చదవద్దు. అలాగే తప్పదులా బాబు అని కూడా చదవద్దు. పేరెంట్స్ కోసమో టీచర్స్ కోసమో మేము చదువుతున్నామని అనుకోకండి. చక్కగా గుర్తుపెట్టుకుని మీ మంచి మార్క్స్ కోసం మీరు మాకు తప్పకుండా మంచి మార్క్స్ రావాలి అని చెప్పి మీరు అనుకుని మనసులో చక్కగా చదువుకోండి, సక్సెస్ అవుతారు తప్పకుండా. నెక్స్ట్, ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి కాబట్టి మీరు హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. హెల్త్ బాగుంటేనే కదా మీరు చదవగలుగుతారు, రాయగలుగుతారు. కాబట్టి లేనిపోయిన టెన్షన్లు పెట్టుకోకుండా హెల్త్ మీద కూడా కేర్ తీసుకోండి. అలాగే చదువుతూ రాస్తూ మంచి మార్క్స్ తెచ్చుకొని ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు బ్రేక్ఫాస్ట్ చేయడము, అలాగే లంచ్ కూడా సరిగ్గా తినకుండా ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీరు ఏమీ చదవలేరు. నెక్స్ట్, ప్రతిరోజు కూడా మీరు ప్రతి సబ్జెక్టు కూడా మీరు చదవండి. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం చదవండి. టఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువ కేర్ తీసుకోండి. అలాగే ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంకో పాయింట్, మీరు ఇన్ టైంలో పేపర్ రాయాలి. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి, ఓవర్ రైటింగ్స్ ఉండకూడదు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్.